గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్. ఈరోజు మనం ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు 2017-18 ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అలాగే పంచాయత్ సెక్రటరీ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మనకు ఎకనామిక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. మనము తెలుగులో దీన్ని తెలుసుకుందాము. ఈరోజు తెలుగు మీడియం వారు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చదువుకుంటే వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని అవన్నీ చదువుకోవడానికి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు స్టార్ట్ చేస్తాం. ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు. 2017-18లో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జీడిపి వృద్ధి రేటు 6.75 నుంచి 7.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 6.5%. నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5% మేరకు తగ్గింది. అయితే దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయి. దాని తర్వాత వస్తు సేవల పన్ను జిఎస్టి ఇతర వ్యవస్థాగత సంస్కరణల కారణంగా వృద్ధి రేటు 8 నుంచి 10% మధ్య ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం ప్రగతి 4.1% ఉంది. అంతకుముందు ఏడాదిలో ఇది 1.2% మాత్రమే. దాని తర్వాత 2016-17లో సేవారంగం వృద్ధి రేటు 8.9% ఉంటుంది. దాని తర్వాత పారిశ్రామిక ప్రగతి గత ఏడాది 7.4% ఉండగా ప్రస్తుతం 5.2% ఉంది. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు స్టాంపు డ్యూటీలు తగ్గించాలని సూచన. దాని తర్వాత అధిక ఆదాయం సంపాదిస్తున్న వారందరిని గురించి క్రమేణా పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దాని తర్వాత కార్పొరేట్ పన్నుల తగ్గింపును వేగవంతం చేయడానికి కాల పట్టిక రూపొందించారు. దాని తర్వాత పన్ను విధింపులో విచక్షణ అధికారాలు తొలగించి జవాబుదారీతనాన్ని పెంచే విధంగా పరిపాలనలో మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. దాని తర్వాత కొత్త నోట్లు చలామణిలోకి వచ్చినందున ఆర్థిక ప్రగతి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన చమురు ధరల తగ్గింపు కారణంగా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దాని తర్వాత జిఎస్టీ కారణంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలు సాకారం కావడానికి కొంత సమయం పడుతుంది. దాని తర్వాత నోట్ల రద్దు కారణంగా పంచదార, పాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయల సరఫరాల ఇబ్బందులు కలిగాయి. దాని తర్వాత వెల్లడించిన నగదు గుప్తధనంపై పన్ను విధించడం వేధింపులకు దారి తీయదు. ఓకే, నెక్స్ట్. దాని తర్వాత పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ఇస్తున్న అనేక రాయితీలకు ప్రత్యామ్నాయమే సార్వజనీన కనీస ఆదాయ పథకము. తర్వాత నోట్ల రద్దు అనంతరం తీసుకునే చర్యలో భాగంగా గిరాకీని పెంచే విధంగా కొత్త నోట్లు చలామణి పన్ను సంస్కరణలు, జిఎస్టీ, పన్నుల రేట్లు తగ్గింపుపై దృష్టి పెట్టారు. ఇవన్నీ 2017-18లో ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువస్తాయి. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అన్న పేరును తెస్తాయి. స్థిరాస్తి రంగంలో ధరలు తగ్గడంతో మధ్యతరగతి వారికి ఇండ్లు అందుబాటులో ఉంటాయి. కొత్త నోట్ల చలామణి కారణంగా ఏప్రిల్ నాటికి నగదు పూర్తిగా అందుబాటులోనికి వస్తుంది. తర్వాత ఇతరులపై అతిగా ఆధారపడ్డ కంపెనీలు, అధికంగా మొండి బకాయిలు ఉన్న బ్యాంకులు
బ్యాంకుల సమస్యలు కొనసాగుతాయి. తర్వాత ఇచ్చిన భారీ రుణాలు తిరిగి వసూలు చేయడానికి క్లిష్టమైన రాజకీయంగా గట్టి నిర్ణయాలు తీసుకునే విషయంపై కేంద్రీకృత ప్రభుత్వ రంగ ఆస్తుల పునరావాసన సంస్థ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దాని తర్వాత జంట ఆస్తులు అప్పుల పట్టిక సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. దాని తర్వాత ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు. ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు. కదా జనాభాలో వైవిధ్యం కారణంగా కలిగే ప్రయోజనాలు ఇచ్చే 5 ఏళ్లలో గరిష్ట స్థాయిలో ఉంటాయి. తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు మన దేశానికి సరిపోవు. తర్వాత ఏకాంతంగా ఉండే హక్కు మహిళలకు ప్రాథమికమైనది. స్వచ్ఛ భారత్ను ఆ హక్కు అమలులో భాగంగానే చూడాలి. దాని తర్వాత మనము ప్రత్యేక హోదాతో ప్రయోజనం నాస్తి. చూడండి, ప్రత్యేక హోదా రాష్ట్రాల స్థితి గతులేమి బాగాలేవని ఆర్థిక సర్వే వెల్లడించింది. మంగళవారం ఆర్థిక శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సర్వేలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని ఈ సందర్భంగా విశ్లేషించింది. వివిధ రాష్ట్రాలకు స్థూల సంక్రమింపు విధులను పునరుల పంపిణీ వనరులు బదిలీ. దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ RRని పనిగానులోనికి తీసుకొని లెక్కలు వేసింది. ఆర్ఆర్టీ పేర రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన మొత్తంలో 81% ప్రత్యేక హోదా ఉన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలకే వెళ్ళాయి. అయితే వీటి పని తీరు మాత్రం దిగ్భ్రాంతికరంగా ఉన్నట్లు పేర్కొంది. ఓకే, ఆర్థిక సర్వే పేర్కొన్న ముఖ్యాంశాలు ఏంటంటే, ప్రత్యేక హోదా కింద RRT నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో వృద్ధి రేటు మందగమనంతో సాగుతుంది. తర్వాత BSDPలో వస్తు తయారీలో ఆ రాష్ట్రాల వాటా చాలా పరిమితంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో సొంత పన్ను వసూళ్లు కూడా తక్కువగానే ఉంది. దాని తర్వాత పరిపాలన పరంగాను బాగా వెనుకబడి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం ఒక్కటే కొంత ఉత్తమ పనితీరు కనబరుస్తుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రత్యేక రాయితీలతో ఇచ్చే కేంద్రం సాయం పైన అత్యధికంగా ఆధారపడుతున్నాయి. నెక్స్ట్, ఈ రాష్ట్రాల్లో అఖిల భారత గ్రామీణ పట్టణ వార్షిక తలసరి పేదరికం ఎక్కువగానే ఉంది. స్థూల సంక్రమింపు తలసరి వార్షిక ఆదాయము 26,000 మాత్రమే. ప్రత్యేక హోదా రాష్ట్రాల పరిస్థితులను చూస్తే RRTA వీటి పాలిట శాపంగా పరిణమించిందా అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక సర్వే అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని దశాబ్దాలుగా RRT కింద ఈ రాష్ట్రాల నిధులు అందుతున్నప్పటికీ హిమాచల్, ఉత్తరాఖండ్లో మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల తలసరి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ప్రథమ స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ నిధులు పొందుతున్న పేద రాష్ట్రాల నుంచి ప్రగతికి సహజంగా ఎక్కువగానే ఆశిస్తుంటాయని, అయితే దశాబ్దాలుగా అభివృద్ధికి
ఆమడ దూరంలోనే ఉండిపోయాయని, నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాల్లో అయితే ఇది మరింత దారుణంగా ఉందని పేర్కొంది. ఆయా రాష్ట్రాలు తనకున్న సహజ వనరుల సమృద్ధిగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. అది నెక్స్ట్ మనకు పంచముఖ వ్యూహం చూసాం ఒకసారి. దేశ భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉంటుందని ఆర్థిక సర్వే 2016-17 అంచనా వేసింది. నోట్ల రద్దు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రగతి లక్ష్యాలను అందుకోలేకపోయినా వచ్చే ఏడాది మాత్రం ప్రపంచంలోనే ఏగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. వస్తు సేవల పన్నుకి రాజ్యాంగపర ఆమోదం లభించడం, పెద్ద నోట్లను రద్దు చేయడం ఈ ఏడాది తీసుకున్న కీలక నిర్ణయాలను అభివర్ణించింది. బడ్జెట్ సమర్పణకు ముందు రోజున ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అందుకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని ఈ బృందం దీనిని రూపొందించింది. దాని తర్వాత పన్ను రేట్లు తగ్గించండి. చూడండి, ధైర్యంగా పన్ను రేట్లు తగ్గించాలని ఈ సర్వే సూచించడం విశేషం. ఆదాయ పన్ను రేట్లను తగ్గించాలని, కార్పొరేట్ పన్ను తగ్గింపునకు కాల పరిమితిని విధించుకోవాలని సిఫారసు చేసింది. అదే సమయంలో అధిక ఆదాయం ఉన్న వారిని పన్ను పరిధిలోనికి తీసుకురావాలని తెలిపింది. అధిక ఆదాయ వర్గాలంటే ఏమిటో వివరించలేదు. అయితే వ్యవసాయ ఆదాయానికి ప్రస్తుతం మినహాయింపు ఉన్నందున దానినే పన్ను పరిధిలోనికి తేవాలన్న అర్థం వస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందరికీ కనీస ఆదాయం. పేదరికం నిర్మూలనలో భాగంగా అందరికీ కనీస ఆదాయం ఉండాలని సర్వే పేర్కొంది. ఇందుకోసం సర్వజనీన ప్రాథమిక ఆదాయం పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. తర్వాత విధానాల్లో అస్పష్టత వద్దు. నోట్ల రద్దు వల్ల కలిగే దుష్పరిణామాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగకుండా నిరోధించాలంటే విధానాల్లో అస్వస్థత ఉండకూడదని తెలిపింది. నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి కాస్త మందగించిన 2017-18లో 6.75 నుంచి 7.5% మధ్య ఉంటుంది. ఈ లెక్కన చూసిన ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశమే అవుతుందని వ్యాఖ్యానించింది. నోట్ల కొరత కారణంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందులు కలిగాయి. దీనికి స్థానికంగా ఉండే ఇతర సమస్యలు తోడయ్యాయి. పాలు, పంచదార, బంగాళాదుంపలు, ఉల్లిపాయలపై ప్రభావం చూపింది. పాల సేకరణ తగ్గింది. కరువు కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో చెరుకు సాగు తగ్గడం, ఉత్పత్తి పడిపోయింది. బంగాళాదుంపల సాగు కూడా తగ్గింది. ఇలాంటి వాటిని గుర్తించి వ్యవసాయ ఉత్పత్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని సూచించింది. 2015-16లో పప్పులకు కొరత ఏర్పడ్డాన్ని ప్రస్తావించింది. ఓకే, దాని తర్వాత విదేశీ సమస్యలు లేకపోలేదు. చూడండి, చమురు ధరలు పెరుగుదల, పెద్ద దేశాల మధ్య తలెత్తే వ్యాపార పోటీలు ఇబ్బందులు కలిగించవచ్చని హెచ్చరించింది. బ్యారెట్ చమురు ధర $60 నుంచి $65 పెరిగితే దేశంలో వినియోగం తగ్గుతుంది. దీంతో పెట్టుబడి కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఇందుకు ద్రవ్యోల్బణం కూడా తోడైతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నోట్ల రద్దు అనంతరం ప్రపంచముఖ వ్యూహం. నోట్ల రద్దు అనంతరం పరిస్థితులపై ఆర్థిక సర్వే విపులంగా విశ్లేషించింది.
ద్రవ్యపరంగా కలిగిన పరిమాణాలను చూస్తే ఇది చాలా అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఇది ఒక రకమైన ధనం నగదు సరఫరాను తగ్గించిందని, అయితే అంతే మొత్తంలో మరో రకమైన ధనము డిపాజిట్లను పెంచింది. రద్దయిన నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో జమ చేయాలని చెప్పడమే ఇందుకు కారణమని వివరించింది. దీర్ఘకాలంలో అలవాట్లను మార్చుకోవడానికి ఇది ఉద్రేకంగా పనిచేస్తుంది. ఇందుకు నిజమైన ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి ఉంటుందని ప్రస్తుతం ఇస్తున్న రాయితీల పన్ను ఎగవేతను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. నోట్ల రద్దు ఓ కర్ర లాంటిది. దానికి ఇప్పుడు ప్రోత్సాహకాలు అనే క్యారెట్ దుంపలు కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు పంచముఖ వ్యూహాన్ని రూపొందించింది. దాని తర్వాత సహకార సమాఖ్య వ్యవస్థలో నూతన ప్రయోగమే జిఎస్టి. అంటే సహకార సమైక్య వ్యవస్థ పరిపాలన దిశగా ధైర్యంగా చేపట్టిన నూతన ప్రయోజనమే జిఎస్టి అని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. జిఎస్టి దేశమంతటా ఒకే మార్కెట్ ఉండేలా చేస్తుంది. పన్ను విధింపు నిర్వహణలో పురోగతి ఉండేలా చూస్తుంది. పెట్టుబడులు ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని పేర్కొంది. దివ్యాంగులకు పెద్దపీట. చూడండి ఒకసారి, అంటే హ్యాండిక్యాప్స్. దివ్యాంగుల హక్కుల చట్టం 2016తో వారికి జీవన భద్రత పెరుగుతుంది. వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటి వరకు ఉన్న 3% రిజర్వేషన్లు 4 పెరగనున్నాయి. ఓకే, భారమంతా మహిళలపైనే. నెక్స్ట్, అపరిశుభ్రత కారణంగా కలిగే దుష్పరిణామాలను భారమంతా మహిళలపైనే పడుతుంది. మరుగుదొడ్లు లేక వారికి రక్షణ కరువవుతుంది. మలమూత్ర విసర్జనకు సౌకర్యాలు లేక వారు కావలసినంత నీరు, ఆహారం తీసుకోవడం లేదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని సర్వే వివరించింది. ఓకే, తర్వాత ఏ మార్పులైనా ఆ 3 సవాళ్లు ఎదుర్కోవడానికే. చూడండి, సామాజిక పరంగా చేపట్టే ఏ మార్పులైనా, ఆచరించే ఏ కొత్త ఆలోచన అయినా దీర్ఘకాలంగా ఉన్న 3 అతిపెద్ద సమస్యలను ఎదుర్కోవడానికే నని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. అవి ఏంటంటే సంపద పంపిణీలో అసమర్థత, రెండోది ప్రైవేటు రంగం ఆస్తి హక్కులపై ఉన్న ద్వంద్వ వైఖరి, మూడోది దేశ సామర్థ్యాన్ని పెంచడం. వీటి పరిష్కారంపైనే దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొంది. ఈ 3 అండి. దాని తర్వాత నోట్ల రద్దు అనంతరం ప్రపంచీకరణపై నిరాశ నెలకొన్న ప్రస్తుత తరుణంలో నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి మార్పులకు సిద్ధం కావాల్సి ఉంది. వాటి ద్వారా సాధించే ఫలితాలు క్షణం పాటు మెరిసేవి కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగేలా ఉండాలన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఓకే, ఈరోజు మనం ఈ ఎకనామిక్ సర్వే గురించి మన ముఖ్యాంశాలను మనం ఈ క్లాస్లో మనం చూసుకున్నాము. దాని తర్వాత వచ్చే క్లాస్లో మనం దీన్ని కంటిన్యూగా ఈ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.